హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అల్లము మామిడికాయ తురుము పచ్చడి. దీన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మామిడికాయ అల్లం వేసి గ్రైండ్ చేసి పచ్చడి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు మనం తురుముకొని పచ్చడి చేసుకుందాం. ఇది రైస్లోకే కాదు, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. పావు కేజీ అల్లం తీసుకోవాలండి. పావు కేజీ అల్లానికి 500 గ్రాముల నుంచి 600 గ్రాముల వరకు మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయలు బాగా గట్టిగా ఉండేవి తీసుకోండి. మెత్తగా ఉంటే పచ్చడి నిల్వ ఉండదు. గట్టిగా ఉన్న మామిడికాయలు, అలాగే కొంచెం పులుపు ఎక్కువ ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. అల్లం కూడా కొంచెం ముదురు అల్లం ఉంటుంది కదా, అది తీసుకోండి, బాగుంటుంది. అల్లం ఎంతైతే తీసుకుంటామో డబల్ క్వాంటిటీలో మామిడికాయల్ని తీసుకోవాలి. అల్లాన్ని మామిడికాయల్ని పైన తోలు తీసేసి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. అవసరమైతే ఒక 10 నిమిషాల సేపు ఎండలో పెట్టుకోండి. తర్వాత మామిడికాయని అల్లాన్ని కూడా క్యారెట్ ఏ విధంగా అయితే తురుముకుంటామో అదే విధంగా బాగా సన్నగా తురుముకోవాలి. మామిడికాయ తురుముకునేటప్పుడు లోపల గింజ ఉంటుంది కదా, అది తగలకుండా పైన నీట్గా తురుముకోండి. ఈ విధంగా తురుముకోవాలి. ఇదే విధంగా అల్లము మామిడికాయ రెండూ తురుముకొని పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా తురుముకున్న అల్లం మామిడికాయని కప్పుతో కూడా ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇందాక వెయిట్ చెప్పాను కదా, ఇప్పుడు కప్పుతో మెజర్ చేసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. తురుముకున్న అల్లాన్ని ఈ గిన్నెలోకి వేసి మెజర్ చేసుకుందాము. నాకు 1 కప్పు అల్లం తురుము అయిందండి. దీన్నంతటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 కప్పు అల్లానికి 2 కప్పుల మామిడికాయ తురుము అయింది. కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు. దీన్నంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మామిడికాయ తురిమేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, అవి కూడా ఈ పచ్చళ్ళలో వేసి కలుపుకోవచ్చు. దీన్నంతటినీ ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివే పౌడర్ చేసామంటే కనుక టేస్ట్ అంత బాగుండదు. అందుకని కొద్దిగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు సాల్ట్ కాకుండా కళ్ళుప్పు తీసుకోండి, పచ్చడికి బాగుంటుంది. దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మెంతులు ఆవాలు కూడా వేయించుకున్నాం కదా, దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. మరొక 1/2 కప్పు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. దీన్ని కూడా గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకుందాం. తర్వాత 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్రని రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి జీలకర్ర కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అల్లం మామిడికాయ తురుములోకి గ్రైండ్ చేసుకున్న ఉప్పు, అలాగే 3/4 కప్పు కారం వేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పు వేసుకుంటే 3/4 కప్పు కారం వేసుకోండి, సరిపోతుంది. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పౌడరు, అదంతా వేయకుండా 2 స్పూన్స్ ఫుల్గా వేయండి, సరిపోతుంది. నాకు కొంచెం మిగిలిందండి, దీన్ని వేయాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టుకుందాం. 1/2 కప్పు తురిమిన బెల్లం తీసుకున్నాం కదా, దీన్ని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ బెల్లం అంతటినీ కూడా ఈ పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని మామిడికాయలో ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. నాకైతే 1/2 కప్పు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 300 ml ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి 1.5 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసి దీన్నంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. అలాగే 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర పేస్టు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. దీన్నంతటినీ వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న తురుము పచ్చళ్ళలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయగానే పచ్చడికి ఆయిల్ అంతా పట్టేస్తుంది. కలుపుకొని ఒక 1/2 అవర్ తర్వాత చూసారంటే పచ్చళ్ళలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం.
తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ మామిడికాయ అల్లం తురుము పచ్చడి తినేటప్పుడు తీయగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారంటే 20 రోజుల వరకు బయట ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే అల్లం మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.